హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను. సో నేను కొద్దిగా మేకప్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి. కాబట్టి నేను ఎలా మేకప్ చేసుకుంటానో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద మేకప్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద మేకప్ ఫిక్స్. ఇది మనం ప్రీ అండ్ పోస్ట్ కూడా యూస్ చేయొచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు మాయిశ్చర్ మై స్కిన్, then apply a moisturizer according to my skin type. I would like to use this serum, Estee Lauder. It's a repair serum. We can use day and night. So I like to use it. So మన మాయిశ్చరైజర్ ఒకవేళ సిరమ్ తర్వాత కూడా ఇంకా డ్రైగా ఉంది అనుకుంటే you can use moisturizer as well. Face cream according to your skin type. And today I'm doing little heavy, not like a regular base. So andukani I'm going to use the primer. Otherwise daily use ki I don't need a primer. Din face baaledu kani this is a Color Essence primer for dry to normal skin. మనకి ఈ ప్రైమర్ ఏంటంటే మన ఫైన్ లైన్స్ ని, ఓపెన్ పోర్స్ ని, కొద్దిగా స్కార్స్ ని కొద్దిగా స్మూత్ అవుట్ చేస్తుంది. అండ్ ఇట్స్ గివ్ ద బ్యారియర్ టు ద స్కిన్ అండ్ మేకప్. సో నెక్స్ట్ వచ్చేసి will apply a concealer. So I'm using NC42 Narc shade ki. So wherever I see the dark circles or dark spots or any blemishes, I'm going to apply there. And I prefer using fingers always. Blending బాగుంటుంది అన్నమాట ఫింగర్ తోని అండ్ క్విక్ గా అయిపోతుంది నాకు. ఒకవేళ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటే మనం కలర్ కరెక్షన్ యూస్ చేయొచ్చు, బట్ I don't need that. I think just the concealer is enough. If I want to continue the foundation, I can skip also. I can use complete face NC42. It's better I show you like this only. Skipping that foundation. So this is concealer cum foundation. So ఏ షేడ్ తీసుకున్నా కూడా కన్సీలర్గా కూడా వర్క్ చేస్తుంది, as ఫౌండేషన్ కూడా యూజ్ అవుతుంది. Depends on the shade anamata. Concealer we take little darker shade and foundation we take little lighter shade, and to highlight we take more lighter shade. చాలా మినిమల్ మేకప్ కావాలి నాకు, ఎక్కువ ఫౌండేషన్ వద్దు అనుకుంటే we can go like this also. సో మామూలుగా నేను ఎక్కువ మరీ థిక్ మేకప్ వేసుకోను. I prefer to be like little bit natural. సో మ్యాక్సిమం నేను చేసేదంతా కన్సీలర్తోనే యాక్చువల్లీ నా ఫేస్ అంతా మేకప్ చేసేసుకుంటాను. బట్ క్వాంటిటీ అనేది చాలా లెస్గా అప్లై చేస్తాను అనమాట, ఎక్కువ కాకుండా. అదే మీరు కన్సీలర్ని ఎక్కువ అప్లై చేశారనుకోండి, ఇట్ విల్ బి లైక్ థిక్ బేస్. అందుకనే ఫౌండేషన్ లిక్విడ్ బేస్లో ఉంటుంది కదా, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా. సో కన్సిస్టెన్సీ తిన్నగా ఉండడం వల్ల కొద్దిగా హెవీ అనిపించదు మేకప్. కానీ కన్సీలరు ఒకవేళ మనం లిమిటెడ్గా వేయలేదనుకోండి, ఎక్కువ వేసామనుకోండి, సో ఇట్ విల్ లుక్ వెరీ థిక్ మేకప్, కేకీగా. సో దీన్ని మనం చాలా మినిమల్ కూడా వేసుకోవచ్చు, అసలు నో మేకప్ లుక్ తేయడానికి కూడా. అదే దీన్ని మనం ఎక్కువ వేసామనుకోండి, కొద్ది హెవీ లుక్ కూడా వస్తుంది. కొద్దిగా మళ్ళీ కన్సీల్ చేసుకుందాము అండర్ ఐస్. సో ఐఎమ్ డన్ విత్ మై కన్సీలర్ అండ్ ఫౌండేషన్. సో వేరెవర్ ఐ సీ ద లిటిల్ డార్క్నెస్, రీఅప్లయింగ్ దేర్ యాజ్ అ కన్సీలర్. సో నేను కన్సీలర్తో ఫుల్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా హెవీ అవుతుంది, కాబట్టి ఐ విల్ అవాయిడ్ ద కాంపాక్ట్ పౌడర్ అండ్ ఐ విల్ యూస్ ద ట్రాన్స్లూసెంట్ పౌడర్ అండ్ వెరీ మినిమల్. మనం కాంపాక్ట్ వేస్తుంటే కొద్దిగా హెవీ అనిపిస్తుంది, అదే మనం ట్రాన్స్లూసెంట్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి కొద్దిగా మినిమల్. సో ఐఎమ్ డన్ విత్ ద పౌడర్ అండ్ ఐ వుడ్ లైక్ టు షో యూ ద క్రీమ్ కాంటూరింగ్. యాక్చువల్గా క్రీమ్ కాంటూర్ అనేది మనం పౌడర్కి ముందే వేయాలి, బట్ ఇట్స్ ఓకే, నేను మినిమల్గానే వేసాను కాబట్టి. సో ఏంటంటే మనం బాగా చబ్బీ చేసి బాగా తిన్నగా కనిపించాలి, లైక్ సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు కదా, అలా కనిపించాలంటే యూజువలీ వి డ్రా దిస్ ఎల్ షేప్ అండ్ లైక్. సో నేను వన్ సైడే చేసి చూపిస్తాను, సో యూ విల్ నో ద డిఫరెన్స్. సో ఈ పార్ట్ వచ్చేసి లోపలికి బ్లెండ్ చేసుకొని, సో ఇలా లోపలికి బ్లెండ్ చేసుకొని, ఈ పార్ట్ వచ్చేసి కొద్ది పైకి. అండ్ ఈ పార్ట్ వచ్చేసి కిందికి డబుల్ చిన్ ఉంటే ఇంకా లోపలికి కూడా యూ కెన్ అప్లై అండ్ పైకి. సో టూ సైడ్స్ వీఆర్ బ్లెండింగ్. డూ యూ సీ ద డిఫరెన్స్? ఇది కొద్దిగా లిఫ్టెడ్గా వచ్చింది, దిస్ సైడ్ లుక్స్ మోర్ లైక్ droopy, this side looks more lifted.
సో మనం మామూలుగా కాంటూర్ ఇక్కడ ఎక్కువ వేస్తాం కదా, కానీ ఆ స్కల్ప్టెడ్ లుక్ రావాలి అనుకుంటే ఇలా వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో స్కిన్ అనేది టైట్గా లిఫ్టెడ్గా కనిపిస్తుంది. ఓకే, సో విల్ ఫినిష్ దిస్ సైడ్ ఆల్సో. మీకు ఇలాంటి కన్సీలర్ది ఒకవేళ ఇది దొరకలేదు అనుకోండి, కాంటోర్ స్టిక్ కానీ ఏదైనా, సో యూ కెన్ యూజ్ అ డార్క్ కన్సీలర్, ఎనీ బ్రాండ్ యూ కెన్ యూజ్ అ డార్క్ షేడ్ ఆఫ్ లైక్ మీ షేడ్ కన్నా కూడా ఒక 2 షేడ్స్ 3 షేడ్స్ డార్క్ ఉన్నది కన్సీలర్ తీసుకొని మీరు దాన్ని కాంటోర్ లాగా యూజ్ చేయొచ్చు. పౌడర్ కూడా ఈవెన్ ద కాంటోర్ పౌడర్ కూడా మీరు సపరేట్గా కాంటోర్ పౌడర్ లేకపోతే యూ కెన్ చూస్ అ డార్క్ షేడ్ ఆఫ్ కాంపాక్ట్ టు కాంటోర్. ఇది రెవల్యూషన్ది నేను యూస్ చేస్తున్నాను, రెవల్యూషన్ స్టిక్ కాంటోర్ అండ్ హైలైట్ స్టిక్ అనమాట. ఇది కొద్దిగా పై వరకు తీసుకెళ్ళాను అనుకోండి, మంచి షేప్ వస్తుంది. సో ఐ కాంటోర్డ్ మై నోస్ యాజ్ వెల్ మై చిన్, jaw line and this. So I don't have much forehead to contour. సో యూజువల్గా ఏంటంటే క్రీమ్ కాంటోర్ యూజ్ చేస్తున్నామంటే మనము ఫస్ట్ కన్సీలర్ ఫౌండేషన్ తర్వాత మనము ఫౌండేషన్ పౌడర్ కన్సీలర్ ఫౌండేషన్ తర్వాత వి యూజ్ స్టిక్ క్రీమ్ బేస్డ్ కాంటోర్, దాని తర్వాత పౌడరింగ్ చేయాలి. ఒకవేళ మనము పౌడర్ కాంటోర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ అప్లై చేసేసుకొని పౌడర్, దెన్ యూ కెన్ కాంటోర్ యువర్ పౌడర్. కాంటోర్ కూడా అయిపోయింది. విల్ డూ లిటిల్ బ్లష్. సో యూజువల్లీ ఐ డోంట్ లైక్ మచ్ పింక్ బ్లషెస్, సో ఐ టేక్ న్యూట్రల్ అండ్ ఆల్రెడీ ఐ కాంటోర్ దిస్ పార్ట్. సో ఇక్కడ ఎక్కువ లేకుండా జస్ట్ లిఫ్టింగ్. See, after the blush also it's so much of difference. Can you see? So face anta koddiga lifted ga kanipistundi annamata. సో చాలామంది మీరు డైలీ మేకప్ ఎలా వేసుకుంటారు అండ్ మేము ఎలా వేసుకోవాలి అండ్ సెల్ఫ్ గ్రూమింగ్ క్లాస్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఇది అందరికీ మళ్ళీ ఓకే వాట్ నెక్స్ట్, దీని తర్వాత ఏది, దీని తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్గా మీకు ఈజీగా అర్థం అవ్వడానికని మళ్ళీ ఈ ట్యూటోరియల్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ న్యాచురల్ ఐ షాడో ఓన్లీ టుడే, నాట్ మచ్. ఇక నేను ఫింగర్తో కూడా వేసేసుకుంటాను అది ఐ షాడోస్ అన్ని ఐ మేకప్, బట్ యూ కెన్ యూజ్ అ బ్రష్ యాజ్ వెల్. చాలామంది మేకప్ చాలా ఫాస్ట్గా వేసేసారు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతారు కొందరేమో మేకప్ చాలా ఫాస్ట్గా వేసేసారు, చాలా థ్యాంక్స్ అండి అని చాలామంది అప్రిషియేట్ చేస్తారు. సో నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫాస్ట్ వేస్తే మంచిగా చేయలేదనో లేకపోతే మెల్లగా వేస్తే చాలా బాగా చేశారని కాదు, ఇట్స్ ఎవరి టాలెంట్ వాళ్ళది. సో కొందరు చాలా బాగా వేయచ్చు అండ్ చాలా ఫాస్ట్గా వేయచ్చు, కొందరు చాలా లేట్గా వేసిన 3 గంటలు వేసిన 4 గంటలు వేసినా కూడా వాళ్ళ మేకప్ అంతా మంచిగా రాకపోవచ్చు. సో దీంట్లో 2 ఉన్నాయన్నమాట. సో చాలాసార్లు ఏంటంటే చాలా తొందరగా వేశారు, థ్యాంక్స్ అండి నాకు ముహూర్తం టైం నుంచి ఇదయింది అని, కొందరేమో ముహూర్తం టైం అదేంటండి మీరు ఇంత తొందరగా వేశారు, గంటలో వేసేసారు అనేసి నాకు ఇంతకుముందు 3 hours 4 hours కూర్చోబెట్టి వేశారు మేకప్ అంటే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్. అలా అని ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తున్నారు కదా మీరు అని చెప్పేసి నేను 3 గంటలు వేయాలని లేదు కదా. నాకు యూజువల్గా ఫాస్ట్గా అలవాటు. సో మీకు సెల్ఫ్ మేకప్ కూడా నేను చాలా ఫాస్ట్గా వేసుకుంటాను, ఏది చేసినా అంటే లైక్ వాట్ ఎవర్ ఐ డూ వెరీ ఫాస్ట్. సో ఏదైతే నేను ఐ షాడో మీకు ఐ షో యూ ద ఐ షాడో షేడ్స్ వాట్ ఐ యూస్డ్. సో ఐ యూస్డ్ దిస్ షేడ్ టు క్రీజ్ అండ్ జస్ట్ క్రీజ్ లైన్లో వేయడానికి ఇది, అండ్ అండర్ ద ఐస్ అనమాట. జస్ట్ అండ్ ఈ షేడ్ వచ్చేసి జస్ట్ టు హైలైట్ మై లిడ్స్ వెరీ న్యాచురల్గా. అండ్ సేమ్ ఐ కెన్ టేక్ దాట్ అండ్ లిటిల్ బిట్ హైలైట్ ఆన్ మై ఐబ్రో బోన్. యూ కెన్ యూస్ బ్రష్ as well.